పాట సంఖ్య 247. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును, లేదేకా నేవీల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయముల్, దూరమైతే నీ ప్రేమ మరచి నేరేపితే నీ గాయముల్. దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే, దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే. కృతజ్ఞత చాలా వంచి నాదు జీవము అర్పింతును, లేదేకా నీవీల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. ఆకర్షించే లోకాశలన్ని లోక మహిమా నడ్డాగించు, ఆకర్షించే లోకాశలన్ని లోక మహిమా నడ్డాగించు. కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమక నికముగా త్యజింతును, కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమక నికముగా త్యజింతును. కృతజ్ఞత చాలా వంచి నాదు జీవము అర్పింతును, లేదేకా నీవీల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను అసఖ్యము, తరములా నీ ప్రేమ నాకై వర్ణింపను అసఖ్యము. నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము, నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము. కృతజ్ఞత చాలా వంచి నాదు జీవము అర్పింతును, లేదేకా నీవీల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. లోకముకై జీవించనింక నీ కొరకై జీవింతును, లోకముకై జీవించనింక నీ కొరకై జీవింతును. నీ కర్పింప నేవేను దీయ నీకొచ్చిన జీవితము, నీ కర్పింప నేవేను దీయ నీకొచ్చిన జీవితము. చాలా వంచి నా
నాదు జీవము అర్పింతును నేనేకా మేవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితే గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి చింతించితే గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి కృతజ్ఞతలు సమర్పించును బ్రతుకంతాయు నీ సేవకై కృతజ్ఞతలు సమర్పించును బ్రతుకంతాయు నీ సేవకై తల వంచి నాదు జీవము అర్పింతును వేదిగా నీవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. పాట సంఖ్య 624. పాత పుస్తకంలో అయితే 611. నీ సాక్ష్యము ఏది? కీబోర్డ్ సౌండ్ ఇచ్చి నీ సాక్ష్యము ఏది? నీ బలి అర్పణ ఏది? నీ సాక్ష్యము ఏది? బలి అర్పణ ప్రభు యేసునంగీకరించి నిద్రించెదావేలా ప్రభు యేసునంగీకరించి నిద్రించెదావేలా మేల్కోలేము మేల్కోలేము రారము విశ్వాసి సాక్ష్యము ఏది? నీ బలి అర్పణ ఏది? నీ సాక్ష్యము ఏది? నీ బలి అర్పణ ఏది? అపోస్తలుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో అపోస్తలుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో అన్నిటి సహించుచు అన్నిటి సహించుచు ఆత్మలాదాయము చేసిరి ఆత్మలాదాయము చేసిరి నీ సాక్ష్యము ఏది? నీ బలి అర్పణ ఏది? నీ సాక్ష్యము ఏది? బలి అర్పణ ఏది? రాళ్ళతో కొట్టబడి రంపాల చిక్కుయబడి
రాళ్ళతో కొట్టబడిరి రంపాల చెక్కబడిరి పరమ దర్శనముని పరమ దర్శనముని సువార్తను చాటించిరి సువార్తను చాటించిరి ఈ సాక్ష్యము ఇది ఈ బలి అర్పణ ఇది సాక్ష్యము ఇది బలి అర్పణ ఇది కొరడాతో కొట్టబడిరి చెరసాలయందుంచబడిరి కొరడాతో కొట్టబడిరి చెరసాలయందుంచబడిరి చెరసాల సంకెళ్ళను చెరసాల సంకెళ్ళను వారి నాటంక పరచలేదు వారి నాటంక పరచలేదు నీ సాక్ష్యము ఇది నీ బలి అర్పణ ఇది నీ సాక్ష్యము ఇది నీ బలి అర్పణ ఇది సజీవయాగముగా ప్రభు సేవను జరిగించిరి సజీవయాగముగా ప్రభు సేవను జరిగించిరి సువార్త ప్రబలమాయే సువార్త ప్రబలమాయే సంగము అపించబడే సంగము అపించబడే ఈ సాక్ష్యము ఇది బలి అర్పణ ఇది ఈ సాక్ష్యము ఇది ఈ బలి అర్పణ ఇది కోట విస్తారమెంతో కోట కోరువారు కొందరే కోట విస్తారమెంతో కోట కోరువారు కొందరే యేసుని పిలుచుచుండే యేసుని పిలుచుచుండే త్రోసివేసెదవ ప్రభు పిలుపు ఈ సాక్ష్యము ఇది ఈ బలి అర్పణ ఇది ఈ సాక్ష్యము ఇది బలి అర్పణ ఇది అర్పించేదానను ఆత్మ ప్రాణ శరీర
సాక్ష్యము ఇది నీ బలి అర్పణ ఇది ప్రభు యేసును అంగీకరించి నిద్రించెదవేళ ప్రభు యేసును అంగీకరించి నిద్రించెదవేళ మేల్కోవము మేల్కోవము రారము విశ్వాసి రారము విశ్వాసి సాక్ష్యము ఇది నీ బలి అర్పణ ఇది నీ సాక్ష్యము ఇది నీ బలి అర్పణ పాట సంఖ్య 175 173 స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. 175 173 వరుసలో కూర్చోండి, కొంచెం మధ్యలో స్థలం వదిలిపెట్టండి. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, దేవా కడవే గొప్ప దేవుడము. తన కార్యములు చేయుదువు. దేవా కడవే గొప్ప దేవుడము. తన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా,
మాపై నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదము ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మాస్తుతులార్పించెదము నాజన్య ప్రభువా ప్రీతితో మాస్తుతులార్పించెదము నాజన్య ప్రభువా మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై చేతము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై చేతము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా నడిపించెదము సమభూమి గల దేశములో నాను నడిపించెదము సమభూమి గల దేశములో నాను మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు చితివాని నా కొరకు భరించితివి శ్రమలు నిందలు చితివాని మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము నుండి మాకై వచ్చే యేసు జయము పరము నుండి మాకై వచ్చే యేసు జయము మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. ఇప్పుడు మనము మరి లూథరన్న 2 నిమిషాలు సాక్ష్యం చెప్తారు. ఈ కూడి కొరకైనటువంటి కారణము మరి దేవుడు చేసిన మేలుని గురించి 2 నిమిషాలు సాక్ష్యం, దాని తర్వాత దేవుని వాక్యం వింటాం. వచ్చినటువంటి ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడికి సమకూర్చి వచ్చినటువంటి బిడ్డలందరికీ నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీరు మా ప్రకటన అంగీకరించి మీరందరూ సమకూడి రావడానికి కృప చూపినందుకు కూడా మీకు
దేవుని పేరట మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. కనుక మరి కోడిక ఎందు నిమిత్తం ఏర్పాటు చేసి ఉన్నామో మీకు దేవుని దైవసేవకునికి తెలియపరుస్తూ వచ్చాం. సంఘంలో కూడా ప్రకటిస్తూ వచ్చాం. సంఘంలో కూడా ప్రకటిస్తూ వచ్చాం. ఎందు నిమిత్తము కోడిక ఏర్పాటు చేసుకుంటున్నామని సంఘంలో కూడా ప్రకటిస్తూ వచ్చాం. కనుక తెలియనటువంటిది కాదు. నా కుమారులు గోపీచంద్, సుజన్ వారి ఇరు పక్షంలో దేవుని చేసినటువంటి మేడులు, ఉపకారాలు, గొప్ప కార్యములు, ఆశ్చర్య అద్భుత కార్యములను బట్టి ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నాం. కూడిక ఏర్పాటు చేసుకున్నాం. కనుక మరి దేవుని వాక్యంలో మరి ఆయన చేసిన మేళ్ళు బట్టి మనం ఎందుకు స్తుతి చెల్లించాలనో దేవుడు ఇక్కడ లేఖనం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 105వ కీర్తన తొలి అధ్యాయము తొలి వచనం అందరూ చూసినట్లయితే చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామను ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దేవుని సన్నిధిలో బిడ్డల కొరకు నేనెంతో ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎందుకంటే అసలు ఈ కోడిక పోయిన సంవత్సరం ఏర్పాటు చేసుకోవాల్సిన కోడిక. అలాంటి కోడిక ఎందుకు దేవుని చిత్తం కాలేదేమో. మరి ఇద్దరు బిడ్డలు, ఒకరు చిన్న బిడ్డ సుజన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ కావాలి. మరి పెద్ద బిడ్డ గోపీచంద్ బీటెక్ పాస్ కావాలి. ఇద్దరు పాస్ అయితే కృతజ్ఞతగా చెల్లిస్తామని కోడిక ఏర్పాటు చేసుకుందామని నేను తలంచాను. నా తలంపులు, నా ఉద్దేశాలు వేరు. దేవుని తలంపులు, దేవుని ఉద్దేశం వేరు గనక ఆయన చిత్తం కాదేమో. మరి చిన్నబిడ్డ సుజను తప్పిపోతూ వచ్చాడు. ఒక సబ్జెక్టు 2 మాటలు రాసినా కానీ ఆ ఒక సబ్జెక్టు పాస్ కాలేదు. కనుక దాన్ని బట్టి మరి కోడిక దేవుడు సంకల్పం కాదేమోనని నేను అనుకొని లేటు చేసిన. అది కూడా కాక డబ్బులు కూడా సమకూర్చబడలేదు. ఈలోపు పెద్ద బిడ్డ మరి పాస్ అయ్యాడు బీటెక్. మరి ఈలోపు ఆ బిడ్డకు జాబు కూడా వచ్చింది. ఈ బిడ్డ ఇప్పుడు మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తెలియపరుస్తూ వచ్చినాయి. కనుక ఇద్దరు తను అనుకున్న ఆ బిడ్డ పట్ల అనుకున్న కార్యం దేవుడు నెరవేర్చాడు. మరి గోపీచంద్ పట్ల చేసినటువంటి మా ప్రార్థన అంగీకరించి బిడ్డ ఖాళీగా ఉండకుండా బీటెక్ అయిపోయిన ఎమ్మిటే ఇంటి పట్టున ఖాళీగా ఉండకుండా ఎమ్మిటే జాబు కంపెనీలో వస్తూ వచ్చింది. కనుక దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఈ కోడిక ఏర్పాటు చేసుకున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని బట్టి మనకి దేవునికి చెల్లవలసినటువంటి కృతజ్ఞత స్తుతులు చెల్లించాల్సిందే. కనుక ప్రభు చేసినటువంటి మేళ్ళు ఎప్పుడు కూడా మరవకూడదు. ఆయన చేసిన మేళ్ళు అని దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసినటువంటి మేలులను ఎప్పుడు మరోబాకమని చెప్తాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నుతించము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరోబాకమని చెప్తూ ఉంటాడు. కనుక ప్రభు దావీదు వలె మనం కూడా దేవుని సన్నిధిలో నివసిస్తున్నాం కనుక దేవుని మీద ఆధారపడి జీవించాలి. దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి జీవించకుండా ఆయనకి ఎంత మొర పెట్టినా కానీ మన మొర ఏ మాత్రము అంగీకరించడు,
ఆలకించడు, చెవి ఇవ్వగడు. కనుక మనం ప్రార్థన దేవుడు వినాలంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించినప్పుడే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. నా ప్రార్థన అంగీకరించాడు. బిడ్డలు ఒక స్థితికి, ఉన్నత స్థితిలోకి తీసుకొస్తూ వచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా బిడ్డలను నడవలసిన చెప్తాడు సామెతల్లో, బిడ్డలు నడవలసినటువంటి త్రోవ వారికి నేర్పించము, అప్పుడు వారు ఆ రీతిగా మనం బిడ్డలకు నేర్పవలసినటువంటి మార్గాన్ని నేర్పించి వారిని సరైనటువంటి క్రమంలో పెంచవాలని మనం చేసుకుంటూ ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. సాయంకాల సమయంలో దేవుడు మనకి ఈ విధమైనటువంటి సాహసం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చి ఉంటున్నారు. దేవుడు నామముకు మహిమ కలుగును గాక. కాబట్టి మరి సాక్ష్యం విన్నాం, ఎందు నిమిత్తమై మనము మరి ఈ విధంగా చేరొచ్చున్నాము. మరి సాక్ష్యం విన్నాం కనుక మరి దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలులు, దేవుడు వారి పట్ల చేసినటువంటి ఉపకారములు, దేవుడు వారి పిల్లల జీవితంలో చేసినటువంటి మరి కార్యములను బట్టి వారు ఈ విధంగా మరి సంఘమంతటిని, బంధువులను, స్నేహితులను అందరినీ పిలుచుకొని ఈ విధంగా కృతజ్ఞత కుడిక కలిగి ఉంటా ఉన్నారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, దేవుడు వారికి ఇచ్చిన సంతోషము, దేవుడు వారికి ఇచ్చిన ఆనందము మరి వారిని బట్టి మనం వారి పక్షంగా మరి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. 66వ కీర్తన 66వ కీర్తన చూడండి, మొదటి 5 వచనాలు మార్చి చదువుకుంటాం. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఈలాగు దేవునికి స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుడేళ్ళ ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. మనం చూస్తుంటున్నాం, దేవుడి లేఖనాన్ని మనందరి కొరకై దీవించి దేవుడు మనతో మరి లేఖనాన్ని ఆధారం చేసుకుని దేవుడు మనతో మాట్లాడిన గాక. ప్రార్థన చేసుకున్నాం. మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ పరిశుద్ధ పాసంకి వస్తుంటున్నాం దేవా. మరి చేరొచ్చినటువంటి సమయము ఓ ప్రభా, మా అందరికీ ఆశీర్వాదకరంగా మీరు మార్చండి, దీవెనకరంగా మీరు చేయండి ప్రభా, ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి ప్రభా. బయటకు మాతో మాట్లాడుతురండి ప్రభా, మమ్మల్ని దర్శిస్తురండి. చేరొచ్చిన ప్రజలందరిని బట్టి వందనాలు. ఎవరి ఖాళీగా వెళ్ళకుండా కృప చూపించండి. రంగళ తండ్రి, పరలోకమన్నా మీరు మాకు అనుగ్రహించండి, సమృద్ధిగా అనుగ్రహించండి, తృప్తి చెందినంతగా అనుగ్రహించండి ప్రభా. మా అక్కర మాకు ప్రభా, మా వెలితి అంత తీర్చబడినంతగా మీరు అనుగ్రహించండి. తెరబడిన ఆకాశం దయచేయండి. మేము గల మీ సన్నిధి మా మధ్య ఉంచండి. రంగళ తండ్రి, వందనం చెల్లిస్తూ విన్న సాక్ష్యంను బట్టి మాకు వందనాలు. లూదరన్న మరి వారి మనవళ్ళు నయమక వారి మనవళ్ళని బట్టి వందనాలు. గోపుచంద్, సుజన్ మీరు పక్షంగా మీరు చేస్తూ వచ్చిన కార్యంకే కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ఈ విధంగా అన్ని సమకూడి జరిగిస్తూ వచ్చి ఉంటున్నారు. దేవుని ప్రేమించి వారికి మేలు కలుగుడికే సమస్తం సమకూడి జరుగుతున్నవి ఆయన సంకల్పం పిలవబడిన వారికి. కనుక ప్రభా, మీరు సమస్తము సమకూడి దినాన్ని ఇట్లు సంఘంతో ఇట్లు ప్రభా మెటుకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి, మీ నామ ప్రభావమును కీర్తించడానికి మీరు అనుకూలపరుస్తూ వచ్చిన విధానంకై కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయము మాకు అందరికీ దీవించమని అల్పుడు నన్ను ప్రాణాత్మ దేహంలో మీ నిబంధన రక్తపక్షం తెచ్చుకుంటూ సహాయం కోరుకుంటూ యేసు ప్రభు వారి మహిమ కలిగిన పరిశుద్ధ నామం పేరిట సహాయం కోరి చాలా భాగం మా కొరికే దీవించి మాతో స్పష్టంగా తేటగా మాట్లాడమని దీని మన సద్వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాం దేవుని ఆశ్చర్య కార్యములు. దేవుడు చేసినటువంటి దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వాడు. ఇది గాడ్ ఆఫ్ వండర్స్.
ఆయన ఆశ్చర్యకార్యములు జరిగించేటువంటి దేవుడు. కాబట్టి ఆశ్చర్యకార్యములు జరిగించేటువంటి దేవుడిని మనం కలిగి ఉంటా ఉన్నాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కానీ మరి ఆశ్చర్యకార్యములు చేసే దేవుడిని మనం కలిగి ఉన్నప్పటికీ మరి అనేక మంది జీవితాల్లో మరి ఆశ్చర్యకార్యములు జరగడం లేదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. చూడండి, అనేక మంది జీవితాల్లో ఇంకా కూడా ఆశ్చర్యకార్యములు జరగడం లేదు. అందుకే చాలామంది ఎంతో నిరాశ చెందిన వారు ఉన్నారు, ఎంతోమంది దుఃఖాక్రాంతులుగా ఉన్నారు, ఎంతోమంది విచారంగా ఉన్నారు. ఎందుకు నా జీవితంలో ఆశ్చర్యకార్యములు జరగడం లేదు, ఎందుకు నా జీవితంలో గొప్ప కార్యములు జరగడం లేదు? కాబట్టి ఈ యొక్క ప్రశ్న చాలామంది జీవితాల్లో మరి ఉంటా ఉన్నది. కాబట్టి ఆశ్చర్యకార్యములు చేసేటువంటి దేవుడు ఉన్నప్పటికీ ఆశ్చర్యకార్యములు జరగడం లేదు. కాబట్టి ఎందుకో ఎక్కడో లోపము, ఎక్కడో ఎక్కడో కొరత, ఎక్కడో మరి కార్యం జరగకుండా ఉండడానికి గల లోపం ఉందని మనం దీని ద్వారా గ్రహించగలిగేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. మరి కనుక మనం చూస్తుంటున్నాం ఎక్కడో మనం సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయని మనం దీని ద్వారా గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అనేకసార్లు అటువంటి గ్రహింపు లేకయే మనము కృంగిన వారముగా, దుఃఖాక్రాంతముగా, విచారముతో, వేదనతో, కలవరముతో, నిరాశతో, మరి కన్నీటితోనే మనము ఆ జీవితాన్ని వెలబుచ్చే వారంగా ఉంటున్నాం అనేకసార్లు. అయితే మనం చూస్తుంటున్నాం. అయితే మన దేవుడు ఆశ్చర్యకార్యములు చేసేటువంటి వాడు. 66వ కీర్తన చూడండి, 13వ వచనం నుంచి. 66వ కీర్తన 13వ వచనం నుంచి మార్చి చదువుదాం. దహన బలులు తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. పొటేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించేదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించేదను. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు యొక్క అనుభవాన్ని మనం చూస్తుంటున్నాం. ఈ కీర్తనకారుడు జీవితంలో ఆయన అంటున్నాడు, దేవుడు నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. దేవుడు నా కొరకే చేసినటువంటి కార్యములు. కాబట్టి దేవుడు నా కొరకే చేసినటువంటి కార్యం నేను వినిపిస్తాను, రండి వచ్చి వినండి. అది మాత్రమే కాదు, 5వ వచనంలో దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరులలో ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు. కాబట్టి అందరి ఎడల అందుకే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, యెహోవా అందరికీ ఉపకారి. ఎవరికంటండి? అందరికీ ఉపకారి, కొంతమంది కాదు. ద లార్డ్ ఈజ్ గుడ్ టు ఆల్. కాబట్టి మనం చూస్తుంటున్నాం, అందరికీ ఉపకారం చేయటికై ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందరిలో కనికరం చూపించటికై మరి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 145వ కీర్తన 9వ వచనం. 145వ కీర్తన 9. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములు. యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారం చేసేవాడు, భేదం లేకుండా, పక్షపాతం లేకుండా అందరికీ ఉపకారం చేయవలననేది దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అన్నది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, అందరికీ ఉపకారి. కాబట్టి ఈ రాత్రి ఈ కూడికి వచ్చినటువంటి నీకు కూడా ఆయన ఉపకారం చేయను ఉద్దేశించి ఉంటున్నాడు. నీ కుటుంబ జీవితంలోనైతేనేమి, నీ వ్యక్తిగత జీవితంలోనైతేనేమి, నీ యొక్క సామాజిక జీవితంలోనైతేనేమి, లేకపోతే నీ పరిస్థితులు ఎట్లున్నప్పటికీ ఆయన ఉపకారం చేయడానికై సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ దేవుని గురించినటువంటి ఆలోచన, తలంపు, తప్పుడు ఆలోచన, తప్పుడు తీర్మానాల్లో నువ్వు ఉన్నావేమో. కాబట్టి ఆయన నీకు ఉపకారం చేయటకై ఆయన నీ నుండి ఏమీ ఆశించేవాడు కాదు. ఏంటి? ఆయన నీకు ఉపకారం చేయటకై ఆయన నీ నుండి ఏం చేస్తాడు? ఏమి కూడా ఆశించేవాడు కాదు. ఆయన అందరికీ ఉపకారి, ఆయన నీ యొద్ద నుండి ఏమీ ఆశించడం లేదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఇట్లు ఉపకారం చేసే దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసేటువంటి దేవుడు ఉన్నప్పటికీ ఎందుకు నీ జీవితంలో దేవుని కార్యం జరగడం లేదు, దేవుని ఆశ్చర్యకార్యములు జరగడం లేదు? కాబట్టి మరి దేవుడు అందరికి ఉపకారం చేస్తారని వాగ్దానం ఇచ్చినాడు. ఆయన మాట అబద్ధమాటకు ఎవరు కాదంటండి? నరుడు కాదు. ఆయన అబద్ధమాటకు నరుడు కాదు. ఆయన అందరికి ఉపకారం చేయాలంటున్నాడు. మరి కొంతమంది ఆ ఉపకారము, ఆ మేళ్లను పొందగలుగుతూ ఉంటున్నారు. కాబట్టి మనం చూస్తుంటున్నాము, ఎందుకు కొంతమంది మరి దేవుని యొక్క ఉపకారములను, దేవుని యొక్క మేళ్లను పొందగలుగుతున్నారు, ఎందుకు అందరు పొందలేకపోతున్నారు? మరి ఒక తరగతి గదిలో చాలామంది పిల్లలు ఉన్నప్పటికీ
కొంతమంది చక్కగా చదివి ఉత్తీర్ణులు అవుతారు. కొంతమంది అదే తరగతి గదిలో ఉన్నప్పటికీ అదే అదే ఉపాధ్యాయుల చేత బోధించబడినప్పటికీ వారికి ఎంతో తక్కువ మార్కులు వచ్చేవిగా ఉంటా ఉన్నాయి. వారు తప్పిపోయే వారు ఉంటున్నారు. కారణం ఏంటి అంటే ఏదో మరి ఉపాధ్యాయులు లేదు. ఎందుకంటే అదే ఉపాధ్యాయులు అందరికీ సమానంగా బోధిస్తున్నారు. అయితే కొంతమంది మేలు పొందుతున్నారు, కొంతమంది మేలు పొందలేకపోతున్నారు. కారణము లోపం ఎక్కడో ఉంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం అది అది సరి చేసుకోవాల్సినటువంటి వారం ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తుంటున్నాం. ఈ వ్యక్తి కూడా తన జీవితంలో ఎన్నో ఉపకారములు, ఎన్నో మేలులు, ఎన్నో విజయాలను తన జీవితంలో సాధిస్తూ వచ్చుంటున్నాడు. ఎన్నో గొప్ప గొప్ప విజయాలను సాధిస్తూ వచ్చుంటున్నాడు. మరి ఈ వ్యక్తికి ఇన్ని గొప్ప విజయాలు పొందడానికి, ఇన్ని గొప్ప విజయాలు సాధించడానికి సహాయపడిన వారెవరు, అది మనం తెలుసుకోవాల్సినటువంటి వారం ఉంటున్నాం. ఈ వ్యక్తికి, ఈ యెహోషువ అనేటువంటి వ్యక్తికి ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తూ వచ్చుంటున్నాడు. ఎన్ని విజయాలంటే ఎన్నో విజయాలు సాధిస్తూ వచ్చుంటున్నాడు. అయితే ఈ వ్యక్తికి ఇన్ని విజయాలు సాధించడానికి కారకులు ఎవరు, తను వెనుక ఉండి నడిపించినటువంటి వారు ఎవరు, తనని ధైర్యపరిచిన వారు ఎవరు, తను ప్రోత్సహించినటువంటి వారు ఎవరు, తను నడిపించినటువంటి వారు ఎవరు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఈ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్తపడి బహు ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలను. నువ్వు నడుచు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపుగా తప్పిపోకూడదు. దాంట్లో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్త పడము. దివారాత్రం దాన్ని ధ్యానించినలా నీ మార్గం వర్ధిలింపజేసుకుని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండును. కాబట్టి ఇక్కడ యెహోషువ అనేటువంటి వ్యక్తిని మనం చూస్తుంటున్నాం. ఈ వ్యక్తికి దేవుడు మాట్లాడుతూ వచ్చి ఉంటున్నాడు. ఏమని మాట్లాడుతూ వచ్చి ఉంటున్నాడంటే, నువ్వు ధైర్యంగా ఉండు. ఎట్లుండాలా? ధైర్యంగా ఉండు. మరి అంత మాత్రమే కాదు, నీకు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంటూ చెప్పున చేయాలి. నువ్వు చేయాల్సినటువంటి పని ఒకటే, నువ్వు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నువ్వు చేయాలి. నువ్వు ఎప్పుడైతే అట్లా చేస్తావో అప్పుడు నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ దేవుని ధర్మశాస్త్రం తొలగినప్పుడు అప్పుడు ఏమవుద్ది అంటే 8వ వచనంలో రాయబడతా వచ్చింది. ఏమనంట, నీ మార్గంలో వర్ధిలింపజేసుకుని చక్కగా ఏం చేస్తావంట? నీ మార్గం వర్ధిల్లుతుంది, నువ్వు వర్ధిల్లుతావు. అంత మాత్రమే కాదు, మనం చూస్తుంటున్నాము, ప్రభు అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. కాబట్టి అంత మాత్రమే కాదు, 3వ వచనంలో ఈ మాటలు పలికినటువంటి దేవుడు ఇంకో మాట కూడా చెప్పి ఉంటున్నాడు. చూడండి 3వ వచనం, నేను మోషేకు చెప్పినట్లు మీరు అడుగుపెట్టు పరిస్థలమును నేను మీకు ఇచ్చాను. 5వ వచనం చదవండి, నువ్వు బ్రతుకు మీలన్నిటిను ఏ మనుషుడును నీ ఎదురు నిలబడికి ఉండును, నేను మోషేకు తోడైనట్లు మోషేకు తోడే నీకును ఏమైంటాను, నేను తోడైంటాను. కాబట్టి దేవుడు యెహోషువకి చెప్తా వచ్చుంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. ఇదే మాట దేవుడు ఈరోజు రాత్రి నీతో కూడా చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. ఇదే మాట దేవుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి ఆరోహుడై పరలోకం వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇదే మాట సెలవిచ్చినారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 28, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని. ఇదిగోండి, నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. ఆయన మనకు తోడుగా ఉన్నాడు యుగ సమాప్తి వరకు. అంత మాత్రమే. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే ఇమ్మానుయేలు అని ఆయనకు పేరు పెట్టదు. ఇమ్మానుయేలు పేరుకు దేవుడు మనకేంటంట? తోడని అర్థం. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇదే మాట యెహోషువతో చెప్పిన మాటే దేవుడు మనతో చెప్తుంటున్నాడు.
యెహోషువతో చెప్పిన మాట దేవుడు మనతో చెప్తున్నాడు. యెహోషువకు చెప్పినటువంటి మాట అదే మాట దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. కాబట్టి అదే మాట దేవుడు మరి అదే మాట యెహోషువకు చెప్పిన మాటే మనకు చెప్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము కాబట్టి అదే మాట మరి మనం చూస్తుంటున్నాం. అదే మాట మరి 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూడండి 5వ వచనము 2వ భాగం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయనని ఆయనే చెప్పనుగా. కాబట్టి 6వ వచనం, కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రం నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం దేవుడు నిన్ను విడవను ఎడబాయనని చెప్తా ఉన్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడవను ఎడబాయను. ప్రభు నాకు సహాయుడు, ప్రభు నీకు తోడుగా ఉంటాను, ప్రభు నీకు సహాయం చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ప్రభు మనకి తోడుగా ఉండేటువంటి వాడు, ప్రభు విడిచిపెట్టేటువంటి వాడు కాదు, ప్రభు పక్షపాతం లేనటువంటి వాడు, ఆయన నమ్మదగినటువంటి వాడు. కాబట్టి యెహోషువకు చెప్పించినాడు, యెహోషువా ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. ఎట్లా తోడై ఉంటానంటే మోషేకి తోడైనట్లు ఏమైంటాను, నేను నీకు కూడా తోడు. మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నాను అదే విధంగా తోడై ఉంటాను. అయితే నేను నీకు తోడుగా ఉంటాను, కానీ నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. ఏంటి ఆ పని అంటే మోషే నీకు ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రం అంతటి నుండి నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ ఏం చేయకూడదంట, తొలగకూడదు. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకపోతే ఏమవుద్దంట, నీ మార్గంలను ఏం చేసుకుంటావు, చక్కగా వర్ధిల్ల చేసుకుంటావు. నీ మార్గంలో నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు మార్గంలో వర్ధిల్లుతావు. ఇంకో మాటలో చెప్పాలి అంటే నీ పనులన్నిటినీ సఫలమవుతాయి. అతడు చేయనదంతయు సఫలమవు, నువ్వు చేయనదంతా సఫలమవుతుంది, నువ్వు చేయనదంతా సఫలమవుతుంది. కాబట్టి యెహోషువ జీవితంలో ఈ దేవుని మాటకు విధేయత చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ దేవుని మాటకు విధేయత చూపించి దేవుని ధర్మశాస్త్రమును, దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దేవుని వాక్య ప్రకారం ఎన్నడూ మరి దేవుని వాక్యంలోని విరోధంగా నడుచుకోలేదు, దేవుని వాక్యానికి విరోధంగా నడుచుకోలేదు, దేవుని వాక్యంలోని కుడికి కానీ ఎడమకు కానీ తొలగలేదు, దేవుని వాక్యానికి విరోధంగా నడుచుకోలేదు. దేవుని వాక్యానికి సంపూర్ణమైనటువంటి విధేయత ఆయన చూపిస్తూ వచ్చి ఉంటున్నాడు. అందునిమిత్తమే యెహోషువ జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు యెహోషువ కలిగి ఉంటూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఎన్నో గొప్ప విజయాలు యెహోషువ కలిగి ఉంటూ వచ్చి ఉంటున్నాడు. ఆయన మార్గంలో చక్కగా వర్ధిల్లుతూ వచ్చి ఉంటున్నాడు. ఎన్నో విజయాలను సాధించినటువంటి వాడుగా ఉంటూ వచ్చి ఉంటున్నాడు. ఎన్నో పరాక్రమమైనటువంటి విజయములను, గొప్ప విజయాలను ఆయన సాధించినటువంటి వాడుగా ఉంటూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యకారములు చేసే దేవుడు, మేలులు చేసే దేవుడు, సహాయం చేసేటువంటి దేవుడు, తోడుగా ఉండాలని తోడైండే దేవుడు నీకు కూడా అదే చెప్తా ఉన్నాడు. యెహోషువ చెప్పినాడు, నేను నీకు తోడై ఉంటాను. ఈ మాట ఆయన ఆరోహణం కాకముందే నీకు చెప్పి ఉంటున్నాడు. ఆయన ఆరోహణం కాకముందే ఆయనకి సెలవిస్తూ వచ్చుంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటున్నాడు, నీ పరిస్థితులు ఏమైనప్పటికీ, నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, నీ పిల్లల పరిస్థితులు ఏమైనప్పటికీ, నీ పిల్లల కుటుంబాలు ఎట్లున్నప్పటికీ, నీకు నీ వ్యక్తిగత జీవితం ఎట్లున్నప్పటికీ ఆయన నీకు ఇచ్చే వాగ్దానం ఏమనగా, నేను నీకు తోడైండదు. నువ్వు ఎవరికి ఏమైంటాడంటే ఆయన మనకి ఎందుకు తోడైంటాడు? ఆయన ఆశ్చర్యకార్యములు చేయడం కొరకాయి. దేనికో ఏం చేయడం కొరకాయి? ఆశ్చర్యకార్యములు చేయడం కొరకాయి, ఆశ్చర్యకార్యం. కాబట్టి ఇదే యెహోషువ జీవితంలో ఆశ్చర్యకార్యములు దేవుడు ఎన్నో చేస్తూ వచ్చుంటున్నాడు. కాబట్టి 3 ఆశ్చర్యకార్యాలు క్లుప్తంగా చూసుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యెహోషువ గ్రంథము, యెహోషువ జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యములు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యములు మనం చూస్తూ ఉన్నాం. చూడండి 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మార్చదు. యెహోషువ వేకును లేచినప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 2వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను.
మరి యెహోవా రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ యోషువ జీవితంలో మనం చూస్తే చూడండి, ఇప్పుడు చూడండి 9వ వచనం నుంచి కొన్ని 12వ వచనం 13వ వచనం వరకు మార్చమని 3వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాం. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి నీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి 10వ వచనం జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయంగా మీ ఎదుట నుండి కానానీలను, హిత్తీలను, హివ్వీలను, పెరిజీలను, గిర్గాషీలను, అమోరీలను, యెబూసీలను వెలగొట్టినని దీనివల్ల మీరు తెలుసుకుందరు. 12వ వచనం సర్వలోకనాథుడికి యెహోవా నిబంధన మందసము యాజకులు అరికాలు యోర్దాన్ నీళ్లను ముట్టగానే యోర్దాన్ నీళ్ళు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ మరి దేవుడు యెహోషువకి తోడై ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు, ఎప్పుడు తోడై ఉన్నాడు? యెహోషువ మోషే ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రము, దేవుని మోషే ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల్లో నుండి కుడికి కానీ ఎనమకు కానీ తొలగిపోలేదు. అందుకే మొట్టమొదటి విజయము యెహోషువ జీవితంలో మనం చూస్తుంటున్నాం. మార్గము సరళమైంది. యెహోషువ మార్గం ఏమైంది? యెహోషువ మార్గం ఏమైంది? కానాన్లోనికి ప్రవేశించాలి అంటే యోర్దాను దాటాలి. యోర్దాన్ అంట మరి ఎంతో వడిగా మరి పొర్లి పారుతూ ఉంది. చూడండి 14వ వచనం కోతకాలం అంతయు యోర్దాను దాటి గట్ల మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయి యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దాను దాటుడికై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరి. కాబట్టి మనం చూస్తుంటున్నాం. చూడండి 15వ వచనం చదవండి. అప్పుడు మందసం మోయి వారు యోర్దాన్లో దిగిన తర్వాత పైనుండి పారు నీళ్లు బహు దూరంన సారెతాను నొద్దునున్న లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడిను. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అంత మాత్రం 17వ వచనం జనులు ఎరుకో ఎదుట దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్యన 6 నెలలను స్థిరంగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుతా తుదమటి వరకు ఇశ్రాయేల్ అందరూ 6 నెలల మీద దాటుచు. కాబట్టి యెహోషువ జీవితంలో మనం చూస్తుంటున్నాం. దేవుడు చెప్పినాడు, యెహోషువ నువ్వు కానానులోకి వెళ్ళాలి అంటే ఈ యోర్దాను దాటాలి. ఎట్లా యోర్దాను దాటాలి? పడవలు వేసుకొని లేకపోతే ఇంకా వంతెనలు కట్టుకొని కాదు. ఇదిగో నేను ఈ యొక్క యోర్దాను నది యొక్క నీళ్లను ఏకరాశిగా నిలుపుతాను. ఐ విల్ మేక్ ద వాటర్స్ టు స్టాండ్ లైక్ ఎ వాల్ ఫర్ యూ and make the dry land for you to walk and to cross this Jordan. ఈ యొక్క యోర్దాన్ నదిని ఆ పైనుండి బహు భీకరంగా పారుతున్నటువంటి ఈ యొక్క నదిని ఏకరాశిగా నేను నిల్వ చేస్తాను. అయితే ఆ నిల్వ చేయడం మాత్రమే కాదు, అక్కడ నేను 6 నెలలకు కలగజేస్తాను. ఐ విల్ మేక్ ద ల్యాండ్ టు బి డ్రై ఫర్ యూ. ఆ 6 నెలలకు కలగజేసి ఆ 6 నెలల మీద మిమ్మల్ని యోర్దాన్ దాటినట్లుగా చేస్తాను. వాట్ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. దేవుడు తోడుగా ఉంటే నిజముగా దేవుడిని తోడుగా అంటే నీ మార్గం సరళం చేస్తాడు దేవుడు. ఎందుకు నీ జీవితంలో అద్భుతములు జరగడం లేదు? ఎందుకు నీ జీవితంలో గొప్ప కార్యం జరగడం లేదు? ఆయన ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు, అద్భుతములు చేసేటువంటి దేవుడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం అనేక సార్లు మన జీవితంలో ఈ దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క శక్తిని చూడలేకపోతుంటున్నాం. మరి 66వ కీర్తనలో మనం చూస్తే అక్కడ దేవుడు శక్తి గలవాడు అని రాయబడింది. చూడండి 66వ కీర్తన చూడండి 3వ వచనం చదవండి. ఇలాగ దేవునికి స్తోత్రం చెల్లించి ఆయన కార్యములు ఎంతో భీకరమైనవి, ఆయన బలాత్సయమును బట్టి ఆయన బలము లేకపోతే ఆయన శక్తి చాలా గొప్పది. ఆయన బలం ఎంతో గొప్పది. ఆయన బలమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఎంతో బలమైనటువంటి దేవుడు. మరి ఆయన బలిష్ఠుడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం అంత బలమైనటువంటి దేవునికి బలము నీ జీవితంలో కనబడటం లేదు. అందుకే నేటి దినాల్లో మనం చూస్తుంటున్నాం వాక్యం రాయబడి పైకి భక్తి గలవారేయండి
దాని శక్తిని ఏం చేయలేదంట, ఆశ్రయింపనటువంటి వారు. నీ జీవితంలో ఎందుకు దేవుని కార్యం జరగడం లేదంటే బహుశా నీ జీవితంలో ఈ అనుభవం ఉందేమో. ఏంటి అంటే పైకి భక్తి కలిగినటువంటి అనుభవంలో కనబడుతున్నావు, కానీ లోపల నిజమైనటువంటి ఆ శక్తి నీలో లేదు, నిజమైనటువంటి ఆ దేవుని శక్తి నీలో లేదు. కాబట్టి అందుకే మరి దేవుని కార్యము నీ జీవితంలో మరి జరగడం లేదు. 2 తిమోతి 3:5 పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారై ఉందరు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ యెహోషువ జీవితంలో దేవుడు నదిని ఆరిపోయేటట్లుగా చేస్తున్నాడు. దేన్నండి? నది, యోర్దాన్ నది ఎంతో బలముగా ప్రవహిస్తోంది. గట్ల మీద నుండి పొర్లుతుందంట, గట్ల మీద నుండి పొర్లుతుంది, ఎంతో వడిగా ప్రవహిస్తూ ఉంది. ఎంతో వడిగా అయితే యెహోషువ కొరకు దేవుడు ఆ నీళ్లను ఏకరాశిగా చేస్తూ వచ్చింటున్నాడు. ఫర్ వన్ మ్యాన్, ఒక మానవుడి కొరకాయ దేవుడు ఒక నదిని పాయలుగా చేస్తూ వచ్చింటున్నాడు. ఆరిన నేలను దేవుడు మరి ఆ కలగ చేస్తూ వచ్చింటున్నాడు. ఇశ్రాయేలీలు దాటేంతవరకు కూడా మరి ఆ నీళ్ళంట ఏకరాశిగా నిలిచినాయంట, మరి స్థిరముగా మరి ఏకరాశిగా నిలిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇశ్రాయేల్ అందరూ 6 నేల మీద దాటుచు వచ్చిరి. కాబట్టి మనం చూస్తుంటున్నాం నీ జీవితంలో ఎందుకు ఆశ్చర్యకార్యం జరగడం లేదు. కాబట్టి ఒకవేళ ఈ ప్రశ్నతో చింటున్నావేమో కృతజ్ఞత కొడుక్కి, కాబట్టి ఒకవేళ ఈ యొక్క స్తుతి కొడుక్కి, కృతజ్ఞత కొడుక్కి ప్రశ్నతో చింటున్నావేమో దేవుడు నా జీవితంలో ఎందుకు కార్యం జరిగించడం లేదని, ఎక్కడో నీ జీవితంలో సరి చేసుకోవాల్సినటువంటి విషయంలో ఉన్నవేమో. కాబట్టి ఒకవేళ అటువంటి సరి చేసుకునేటువంటి విషయాలు ఉంటే ప్రభు దగ్గర అడిగి సరి చేసుకో. ప్రభా, నేను నీ వాక్యమునకు అవిధేయత చూపించినాను, కుడికి కానీ ఎడమకి కానీ యెహోషువలాగా తిరగకుండా నేను జీవించలేదు. ఎన్నోసార్లు కుడికి ఎడమకి నేను తిరిగిపోయినాను. ఓ ప్రభా, నేను తిరిగిపోయాను. అందుకే యెషయా గ్రంథంలో మీరు కుడికి తిరిగినను ఎడమకి తిరిగినను ఇదే త్రోవద్ది నేను నడువునని ఒక మెల్లనైన స్వరం మీ చెవులకు ఏమవుద్దంట. కాబట్టి కుడికి ఎడమకి తిరగాల్సినటువంటి అవసరం లేదు. యెహోషువకు ఆ దినాన ఆధారం ఎవరు లేరు. యెహోషువకు ఆ దినాన మోషే లేడు నడిపించడానికి, యెహోషువకు ఆ దినాన అహరోన్ లేడు నడిపించడానికి. ఇప్పుడు భారం అంతా యెహోషువ మీద పడింది. యెహోషువకి మరి ఇన్ని గొప్ప విజయాలు ఇచ్చింది ఎవరు అంటే కేవలము దేవుడే, దేవుని వాక్యమే ఇన్ని గొప్ప విజయాలను యెహోషువకు మరి ఆ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చింటున్నాడు. కాబట్టి నీ జీవితంను జయప్రదముగా నువ్వు మార్చుకోవాలనుకుంటే, జయోత్సవములతో నిండినదిగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలనుకుంటే నువ్వు ఎవరి వైపు చూడాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు ఎవరిని ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు. దేవుని వాక్యంకు నువ్వు విధేయత చూపిస్తున్నావు లేదో ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. దేవుని వాక్య ప్రకారం నువ్వు నడుస్తున్నావో లేదో ఒకసారి పరీక్షించుకో. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నీ పత్నాలను చూపిస్తాడు, నీ అవిధేయతలను చూపిస్తాడు. అప్పుడు సమస్తం సరి చేసుకో. దేవుని వాక్య ప్రకారం నడవడం మొదలుపెట్టు. అప్పుడు నీ జీవితంలో ఆనందం అధికమవుతుంది, సంతోషం అధికమవుతుంది, విజయము వెంబడి విజయం, ఆనందం వెంబడి ఆనందం, కృప వెంబడి కృప నువ్వు పొందే అనుభవంలోనికి నువ్వు వస్తావు. కాబట్టి యెహోషువ గారిని నాన్న మోషే లేడు, మోషే చనిపోయినాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే మరి 1వ వచనంలో యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే ఏమైనాడంట. కాబట్టి మనం చూస్తుంటున్నాం మోషే యెహోషువను నడిపించడానికి మోషే లేడు, అహరోను లేడు. ఐగుప్తులోని ఇశ్రాయేలును విడిపించినటువంటి మోషే అహరోను ఇద్దరు లేరు. ఇప్పుడు యెహోషువ మీద భారం పడినది. ఇప్పుడు యెహోషువ ఏం చేయాలంటే ఇశ్రాయేలులను కానానులోనికి నడిపించాలా, కానానును జయించి వాళ్ళకి స్వాస్థ్యం పంచిపెట్టాలా. కాబట్టి ఇప్పుడు ఎవరున్నారు వీరికి తోడు? మోషేకి యెహోషువకి ఎవరు తోడు? ఎవరు లేరు తోడు, కేవలం దేవుడు, దేవుని వాక్యం. ప్రభు చెప్పినాడు. అందుకే యెహోషువకి ఆరంభంలోనే చెప్పినాడు, యెహోషువ మోషేకు తోడై ఉన్నట్లు నేనేమంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఎందుకోసం అంటే అద్భుతములు చేయడం కోసం నేను నీకు తోడుగా ఉంటాను, ఆశ్చర్య కార్యములు చేయడం కోసం తోడుగా ఉంటాను. అయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. నేను నీ జీవితంలో అద్భుతములు చేయాలంటే, నేను నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయాలంటే నీవు మోషే నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటిలోండి కుడికి కానీ ఏం చేయకూడదంట, ఎడమకి కానీ ఏం చేయకూడదు. అప్పుడు నీ మార్గంలో ఏమవుతావు, నువ్వు వర్ధిల్లింపజేసుకుంటావు. దెన్ యూ విల్ ప్రాస్పర్ ఇన్ యువర్ వే, దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. ఇంగ్లీష్ బైబిల్లో గుడ్ సక్సెస్, మంచి విజయము, మంచి ప్రతిఫలం నువ్వు పొందుతావు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్.
కాబట్టి ఇటువంటి అనుభవం నీకు కావాలా? యెహోషువ లాంటి అనుభవం. యెహోషువ మార్గం సరళమైంది. కానాన్లోకి వెళ్ళాలంటే యోర్దాను అడ్డుగా ఉంది, నది ఎంతో వడిగా ప్రవహిస్తుంది. అట్లనే మనం కూడా మన యాత్రా జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే కుటుంబంగా, వ్యక్తిగతంగా అభ్యంతరాలు వస్తాయి. యోర్దాను లాంటివెన్నో వస్తాయి. వాటిని మన సొంత శక్తితో, మన సొంత బలంతో, మన సొంత అనుభవాలతో, సొంత జ్ఞానంతో వాటిని మనం దాటలేం. దేవుడే మనల్ని దాటించాలా. దేవుని బలమే మనల్ని దాటింపజేస్తుంది. దేవుని శక్తియే నిన్ను ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. నీ అంతట నువ్వు ముందుకు వెళ్ళలేవు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ దినము నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటే, నీ మార్గం సరళం చేసుకోవాలనుకుంటే, నిజముగా నువ్వు గొప్ప ఆనందం పొందాలనుకుంటే, నువ్వు మరి గొప్ప మేళ్లను పొందాలనుకుంటే, నువ్వు తృప్తి కలిగినటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలనుకుంటే, నువ్వు ఆనందమయంగా నీ జీవితం ఉండాలి అనుకుంటే, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీ తర్వాత నీ పిల్లలకి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి అనుకుంటే, ఈరోజు ప్రభు శక్తిని ఆశ్రయించు, ప్రభుని ఆశ్రయించు. దేవుని వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకో. యోర్దాను అవతల పాలు తేనెలు ప్రవహించే దేశం ఉంది. యోర్దాను అవతల ఏముంది? పాలు తేనెలు. ఈ యోర్దానుకు భయపడితే ఆ పాలు తేనెలను అనుభవించలేం. ఈ యోర్దానుకు భయపడితే ఆ మంచి పురాలను మనం పొందలేం. ఈ యోర్దానికి భయపడితే మనము ఆ కానాన్ని స్వతంత్రించుకోలేం. ఆ విధంగానే నీ జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉపద్రవాలు, అవి ఎంత బలమైనవైనా సరే, ఎంత గొప్పవైనా సరే, ఎంత నిన్ను కృంగదీసి బాధించేవైనా సరే, నీకు శక్తికి మించినటువంటి కష్టంలైనా సరే, అయితే వాటన్నిటిపైన దేవుడు నీకు నిశ్చయముగా, ఖచ్చితంగా, సంపూర్ణమైన, పరిపూర్ణమైనటువంటి విజయం ఇవ్వగలిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి నీవు మరి దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని వాక్య ప్రకారం జీవించే వ్యక్తిగా ఉండు. అప్పుడు దేవుడు నీ మార్గాల్ని వర్ధిలింపజేసేటువంటి, నీ మార్గాన్ని సరళం చేస్తాడు. నీ ముందు మరి కానాన్లో లేకపోతే పరిపూర్ణ సంతోషం పొందడానికి, గొప్ప ఆనందం పొందడానికి అడ్డుగా ఉన్నవన్నీ తీసివేస్తాడు. దేవుడు మార్గం సరళం చేస్తాడు. హీ విల్ మేక్ ద వే స్ట్రైట్ బిఫోర్ యూ. నీ ముందర ఆయన మార్గాన్ని మరి సరళం చేసేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకే కీర్తనకాడు అంటా ఉన్నాడు, మేక్ దైన్ వే స్ట్రైట్ బిఫోర్ మీ. నీ యొక్క మార్గములు మరి నా ముందర. చూడండి 5వ కీర్తన 8వ వచనం. 5వ కీర్తన 8వ వచనం. యెహోవా నా కొరకు పొంచిన వారిని బట్టి నీ నీత్యానుసారంగా నన్ను నడిపించుము. నీ మార్గమును నాకు ఏం చేయాలంట? స్పష్టంగా ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, మేక్ దైన్ వే స్ట్రైట్ బిఫోర్ మై ఫేస్. నీ మార్గం నా ముందు సరళంగా స్పష్టంగా కనపరచు. ప్రభు సిద్ధపరిచినటువంటి మార్గము యోర్దాను లోపలుంది. ప్రభు సిద్ధపరిచిన మార్గం ఎక్కడుంది? యోర్దాను లోపలుంది. కాబట్టి నీవు ఏ కష్టాన్ని అయితే చూసి భయపడుతున్నావో దాంట్లోనే దేవుడు ఏదో మార్గం నీకు సిద్ధపరిచినాడు, ఏదో సిద్ధపరిచినాడు నీకు సంభవించే. అందుకే ఇక 1 కొరింథీ 13వ అధ్యాయం 10వ వచనం చదండి. 1 కొరింథీ 13వ అధ్యాయం 10వ వచనం. 10:13 చదండి, క్షమించు. 10:13 1 కొరింథీ 10:13 కాగా సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనివ్వడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గం మీకేం చేస్తారంట? యోర్దాను కానాన్లను ప్రవేశించడానికి ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరిచినాడు యోర్దాను కింద నుంచి. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఈ సాయంకాలం ఎన్ని పరిస్థితులు నీ జీవితంలో, పరిస్థితులు అన్నీ తారుమారుగా ఉన్నా నువ్వేం చింతించాలి? ప్రభుని ఆశ్రయించు, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకో. ఆ వాక్యం నీ పాదములకు దీపంగా, నీ త్రోవలకు వెలుగుగా, మరి సమస్త బాధలు నీకు నెమ్మది కలిగించేదిగా. అది మాత్రమే కాదు, అదే దేవుని వాక్యం నిన్ను బలపరిచి నీకు క్షేమాభివృద్ధినిచ్చేటువంటిదిగా ఉంటా ఉన్నది. కాబట్టి మనం చూస్తుంటున్నాం అప్పుడు నీ మార్గంలో నువ్వు వర్ధిల్లుతావు. రెండోదిగా మనం చూస్తున్నాం, చూడండి రెండోదిగా చూద్దాం. యెహోషువ గ్రంథము యెహోషువ జీవితంలో చూడండి 10వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం మొదటి 2. యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు, అతడు ఎదుకోను అతను రాజును నిర్మూలన చేసినట్లు.
ఆ, వారితో కలుసుకున్న సంగతి యెరూషలేము రాజైన అదోనీసెదకు వినినప్పుడు ఆ, అతడును అతని జనులను మిగులు భయపడిరి. ఉమ్, ఎలయనగా ఉమ్, గిబియోను గొప్ప పట్టణమై ఉమ్, రాజధానులలో ఎంచబడినది. ఉమ్, అది హాయి కంటే గొప్పది. ఉమ్, అక్కడి జనులందరూ శూరులు. ఉమ్, అంతటా యెరూషలేము రాజైన అదోనీసెదకు ఉమ్, గిబియోనీయులు యెహోషువతోనూ ఉమ్, ఇశ్రాయేలీయులతోనూ సంధి చేసి ఉన్నారు. ఉమ్, మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన యెడల ఉమ్, మనము వారి పట్టణమును నాశనము చేయుదుమని ఉమ్, హెబ్రోను రాజైన హోహాము వద్దకును, ఉమ్, యర్మూతు రాజైన పిరాము వద్దకును, ఉమ్, లాకీషు రాజైన యాఫియా యొద్దకును, ఉమ్. ఎగ్లోను రాజైన దెబీరు వద్దకును వర్తమానం పంపెను. ఇప్పుడు చూడండి 6వ వచనం చదవండి. గిబియోనీయులు ఆ, మన్యములో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి ఆ, మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక ఆ, మీ దాసులను చెయ్యి విడవక ఉమ్, త్వరగా మా యొద్దకు వచ్చి ఉమ్, మాకు సహాయము చేసి ఉమ్, మమ్ము రక్షించుమని ఉమ్, గిల్గాలులో దిగి ఉన్న పాళెములో ఉమ్, యెహోషువకు వర్తమానము పంపగా ఆ, యెహోషువయు ఆ, అతని యొద్దనున్న యోధులందరూ ఉమ్, పరాక్రమము గల శూరులందరూ ఉమ్. గిల్గాలు నుండి బయలుదేరి చాలు కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ 5 రాజులు మరి యోషువ మీద యుద్ధం చేయడానికి వచ్చినారు, గిబియోనీల మీద యుద్ధం చేయడానికి వచ్చినారు. గిబియోనీల పట్నం మీద యుద్ధం చేసి వారిని నశింపజేసి వారిని పాడు చేయడానికి వచ్చి ఉంటున్నారు. గుంపుగా వచ్చి ఉంటున్నారు. ఎంతమంది? 5 రాజులు కలిసి ఒక్క పట్టణం మీదకి వచ్చినారంట. ఎంత గొప్ప సైన్యంతో వచ్చినారు. ఈ గిబియోనీలు ఇదివరకే యెహోషువతో సంధి చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ గిబియోనీలు యెహోషువకు వర్తమానం పంపించారు. అయ్యా ఇదిగో మరి ఈ 5 రాజులు మా మీదకి వస్తుంటున్నారు, మాకు దయచేసి సహాయం చేయం, మా చెయ్యి విడవక త్వరగా మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయమని మరి యెహోషువకు చెప్పినారు. వర్తమానం పంపగానే యెహోషువ బయలుదేరినాడు. యెహోషువ బయలుదేరి వచ్చినాడు. ఆ 5 రాజులతో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తున్నప్పుడు ఏమైంది అంటే సాయంకాలం అయిందంట. ఏమైందండి? ఏమైంది? సాయంకాలం 12వ వచనం, 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా గిబియోనులో నిలువు, నువ్వు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నువ్వు అయాన్ లోయలో నిలువుము, తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట. ఆషాఢ గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. కాడు మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు ఒక నరుని మనవి వింటూ వచ్చింటున్నాడు. 14వ వచనంలో కూడా మాట యెహోవా ఒక నరుని మనవిని వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా ఏం చేశానంట. కాబట్టి మనం చూస్తుంటున్నాం. రెండోదిగా మనం చూస్తుంటున్నాం యెహోషువకి ప్రకృతి సహకరించింది, దేవుడు సహకరించినాడు. దేవుడు మాత్రమే కాదు, ఇంకేం సహకరించింది? ప్రకృతి కూడా ఏమైంది? సహకరించింది. సూర్యుడు, చంద్రుడు మరి యెహోషువకి సహకరించినారు. ఒక నరుడు చెప్పినటువంటి ఆజ్ఞను లోబడినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటి అంటే ఈ యెహోషువ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకునేటువంటి వాడు. అందుకే ఈ యెహోషువకి ఈ సూర్యచంద్రులు కూడా లోబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి నీవు దేవుని మాటకు లోబడే వ్యక్తివైతే నీకు అన్ని సమకూడి జరుగుతాయి. అందుకే రోమా 8:28 రాయబడింది కదా, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికై సమస్తము సమకూడి జరుగుతుంది, సమస్తము సమకూడి జరుగుతుంది. కాబట్టి యెహోషువ కోసము దేవుడు సూర్యచంద్రుల్ని కూడా ఆపుతూ వచ్చింటున్నాడు. యెహోషువ శత్రువుల మీద సంపూర్ణ విజయం పొందేంత వరకు కూడా, శత్రుని సమరించేంత వరకు కూడా ప్రకృతి యెహోషువకు సహకరించింది. ప్రకృతి సహకరించింది యెహోషువకి. కాబట్టి మనం చూస్తుంటున్నాం దేవుడు అన్ని మేలుకరంగా చేస్తాడు. నువ్వు నిజంగా దేవుని వాక్యానికి లోబడే వ్యక్తివైతే, నిజంగా దేవుని ఆశ్రయించే వ్యక్తివైతే దేవుడు నీ పక్షంగా ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేగాని నువ్వు దేవుని వాక్యానికి లోబడకుండా మరి వీటిలో నీకు గొప్ప విజయాలు, నీ మార్గం సరళం చేయాలని నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి జవాబు రాదు. నువ్వు దేవుని వాక్యానికి లోబడకుండా, నువ్వు దేవుని మాటను వినకుండా, నువ్వు దేవుని ఆశ్రయించకుండా, దేవునికి లోబడకుండా నువ్వు దేవుని ప్రభా నా మార్గం సరళం చేయి ఎంత ప్రార్థన చేసినా దేవుడు ముందంటాడు నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకో, నీలో పాపం ఉందేమో చూసుకో. 66 కీర్తన ఆఖరి 2 వచనాలు ఇందాక చదివినాం కదా, చూడండి 66 కీర్తన. నిశ్చయముగా 18 వచనం, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ప్రభు నా మనవి ఏం చేయడండా. నీ హృదయంలో పాపం ఉంటే, నీ జీవితంలో పాపం పెట్టుకుని నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు అంటాడు ముందు నీ హృదయాన్ని సరి చేసుకో, ముందు నీ జీవితాన్ని సరి చేసుకో అని అంటాడు. నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా నీ మార్గం సరళం కాదు.
నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏది నీకు సమకూడి జరగదు. ఎందుకంటే నువ్వు నిజంగా నీలో ఉండే ఆ పాపం, ఆ విధేయత, ఆ తిరుగుబాటును తీసివేసుకోవాలి. అప్పుడే దేవుడు సహాయపడేవాడు ఉన్నాడు. చూడండి, ఆఖరిగా మనం చూస్తున్నాం 12వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. ఏదేలునతున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు. ఆఖరి మాట ఉంచండి, 31 రాజులను మాట ఉంచండి. ఆ రాజులందరి సంఖ్య 31 మంది రాజులు. ఎంతమంది అండి రాజులు? 31 మంది రాజు. వీళ్ళందరినీ ఎవరు జయించినారు తెలుసా? యెహోషువ జయిస్తూ వచ్చాడు. 7వ వచనం చదండి. యెహోషువాయు ఇశ్రాయేలు జయించిన రాజులు ఎంతమందిని జయించినాడంట? 31 మంది రాజులను జయించినాడు. అంటే ఎన్ని విజయాలండి? 31 విజయాలు. అవి కాకుండా సూర్యచంద్రులు యెహోషువకు లోబడుతూ వచ్చింటున్నారు. అది కాకుండా మనం చూస్తుంటున్నాం, ఒక నది పాయలైంది, మార్గం సరళమైంది. 31 మంది రాజులు యెహోషువ జయిస్తూ వచ్చింటున్నాడు. 31 విజయాలు. కానాను దేశం అంతా కూడా మరి యెహోషువ స్వాస్థ్యంగా పొందుతూ వచ్చింటున్నాడు, జయించినాడు. అంత కానాను దేశాన్ని జయిస్తూ వచ్చినాడు. జయించడం మాత్రమే కాదు, యెహోషువ ఆ స్వాస్థ్యంగా పొంది ఆ కానాను దేశం అంతటిని కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే చీట్లు వేసి ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలకి మరి యెహోషువ పంచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మూడో విజయము, మూడో అనుభవము యెహోషువ జీవితంలో మనం చూసేది ఏంటంటే యెహోషువ 31 మంది రాజులను జయించినాడు. ఎంతమంది రాజులండి? మన జీవితంలో ఒక్క విజయం ఉంటే చాలు. ఒక్క విజయం ఆధారం చేసుకొని జీవితాంతం బతికేస్తాం మనం. ఎప్పుడు చెప్పినా ఒక్క దాని గురించి చెప్తాం. అప్పుడు దేవుడు నాకు ఇట్ట చేశాడు, దేవుడు అప్పుడు నాకు ఇట్ట చేశాడు, దేవుడు అప్పుడు నాకు ఇట్ట చేశాడు, దేవుడు అప్పుడు నాకు ఇట్ట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు నీ కోసం? అది అప్పుడెప్పుడో చేసింది కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాట్ ఈస్ యువర్ ప్రజెంట్ స్పిరిచువల్ లైఫ్? వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ యువర్ ప్రజెంట్ స్పిరిచువల్ లైఫ్? ప్రస్తుతం నీ ఆత్మీయ జీవితం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? జయ జీవితంలో ఉన్నావా? జయ జీవితం జీవిస్తుంటున్నావా? ఒక్క విజయం, ఏదో ఒకటి దేవుడిని ప్రార్థనకి జవాబిచ్చినటువంటి ఆ ఒక్క విజయాన్ని పెట్టుకొని నువ్వు అది చెప్పుకొని నేను ఆత్మీయురాలని చెప్పుకుంటూ జీవించేస్తున్నావేమో. కాదు. యెహోషువ జీవితంలో మనం చూస్తే 31 మంది రాజులను జయించినారు. ఆయా సమయాల్లో ఆయా రీతులుగా గుంపుగా వచ్చిన, ఒంటరిగా వచ్చిన ఈ 31 మంది రాజులను యెహోషువ సంపూర్ణంగా జయిస్తూ వచ్చింటున్నాడు. యెహోషువ జీవితంలో 31 విజయాలు ఉన్నాయి. ఎన్ని విజయాలు ఉన్నాయండి? ఇప్పుడు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఎంత గొప్ప విజయము, ఎంత గొప్ప జయ జీవితం. కాబట్టి ఇన్ని విజయాలు, ప్రతిదీ విజయమే యెహోషువ జీవితంలో, ప్రతిదీ విజయమే. నీ జీవితంలో ఎన్ని విజయాలు ఉన్నాయా? నీ జీవితంలో ఎన్ని విజయాలు ఉన్నాయా? కాబట్టి ఇన్ని విజయాలు నువ్వు కూడా కలిగి ఉండాలి. ప్రతి దాంట్లో విజయం, ప్రతి దాంట్లో జయం, ప్రతి దాంట్లో ఆనందం దేవుడు నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడు. దేవుడు యెహోషువ జీవితంలో ఇన్ని ఆశ్చర్యకార్యములు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు యెహోషువ, మరి నేనును నా ఇంటి వారును ఏం చేస్తాం? యెహోవాను సేవిస్తాం. నేను నా ఇంటి వారు. ఎందుకు? దేవుడు నా పక్షంగా, నేను దేవునికి విధేయత చూపించినందుకు దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు చేస్తాడు. ఎన్ని మేలులు చేస్తున్నాడంటే దేవుడు నా మార్గం సరళం చేస్తున్నాడు, సృష్టి సమస్తం సమకూడొచ్చేట్లుగా చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 31 విజయాలను దేవుడు నాకు ఇచ్చింటున్నాడు. గాడ్ గేవ్ మీ 31 గ్రేట్ విక్టరీస్. 31 గొప్ప విజయాలను దేవుడు ఇచ్చింటున్నాడు. వీరందరూ ఎవరు తెలుసా? పెరిజ్జీలు, హిత్తీలు, గిర్గాషీలు, మరి హిత్తీలు, యెబూసీలు, వీరందరినీ కూడా యెహోషువ జయిస్తూ వచ్చింటున్నాడు. ఆ కానాను దేశంలో ఉన్నటువంటి రాజులందరినీ ఓడిస్తూ వచ్చింటున్నాడు. ఎంత గొప్ప జయ జీవితం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అందుకే యెహోవా చేసిన కార్యములు ఏం చేయాలంట? రండి. కాబట్టి ఈనాడు లూథరన్ ఇంట్లో మరి దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. కొన్నిసార్లు తల్లిదండ్రుల భయభక్తులను బట్టి దేవుడు పిల్లల్ని కూడా ఆస్వాదిస్తాడు. దావీదు భయభక్తులను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? పిల్లలకు కూడా రాజరికం ఇచ్చినాడు. అదేవిధంగా అనేక సార్లు తల్లిదండ్రుల భయభక్తులను బట్టి పిల్లల్ని కూడా ఆస్వాదిస్తాడు. అయితే కొన్నిసార్లు పిల్లలు దాన్ని నిలుపుకోలేరు. అయితే నువ్వెవరైనప్పటికీ సరే, మీ తల్లిదండ్రుల విశ్వాసం, మీ తల్లిదండ్రుల భక్తి, దాన్ని కాదు నువ్వు చెప్పుకోవాల్సింది. నీ విశ్వాసం, నీ భక్తి, నీ విధేయత
ఏ విధంగా ఉన్నది. అందుకే యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారిని ఏం చేస్తాం, యెహోవాను దేవుని కార్యాలను చూసినటువంటి వారు దేవుణ్ణి ఎల్లప్పుడూ సేవించేవారుగా ఉంటారు. దేవుణ్ణి ఎల్లప్పుడూ సేవించేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఈ సాయంకాలము దేవుడిని ముందు సవాలించుంటున్నాడు. ఇదిగో నేను తోడైన వ్యక్తి జీవితంలో నేను చేసిన ఆశ్చర్యకార్యములు, నేను తోడైనటువంటి వ్యక్తి నా జీవితంలో నేను చేసిన అద్భుతములు, నేను తోడైనటువంటి వ్యక్తి జీవితంలో నేను చేసినటువంటి కార్యాలు చూడు చూడు చూడు. ఇదిగో మార్గం సరళం చేసినాను. కానాన్లో ప్రవేశించడానికి వడిగా ప్రవేశిస్తున్నటువంటి యోర్దాన్ అడ్డుగా ఉంటే ఆ యోర్దాన్ని పాయలుగా చేసి 6 నెలలు కలిగజేసి వారిని నడిపించినాను. అది మాత్రమే కాదు, శత్రు మీద పగ తీర్చుకోవడానికి సూర్యుడు అస్తమిస్తూ ఉంటే, చంద్రుడు పొడుస్తూ ఉంటే ఇదిగో సూర్యచంద్రులను ఆపేసినాను. యెహోషువకి గొప్ప విజయం ఇస్తూ వచ్చింటున్నాడు. అది మాత్రమే కాదు, గుంపుగా ఒంటరిగా కానాను దేశంలో ఉన్నటువంటి అనేక మంది రాజులు యెహోషువ మీదకి వచ్చినప్పుడు 31 మంది రాజుల మీద నేను గొప్ప విజయము యెహోషువకి ఇస్తూ వచ్చింటున్నాడు. ఇదిగో యెహోషువ జీవితం నీ ముందు ఉంచుంటున్నాడు. ఇప్పుడు చెప్పు, నేను ఆశ్చర్యకార్యములు చేసే దేవుడిని కానా, నేను అద్భుతములు చేసే దేవుడిని కానా, నేను గొప్ప కార్యములు చేసే దేవుడిని కానా? మరి నీ జీవితంలో ఎందుకు జరగడం లేదు ఈ గొప్ప కార్యాలు? ఎక్కడో నీ జీవితంలో సరి చేసుకోవాల్సిన, చక్కబరుచుకోవాల్సినటువంటి విషయాలను నువ్వు చూచుచున్నట్లుగా నువ్వు దాటివేస్తా ఉన్నావు. అందుకే నీ జీవితంలో ఈ అద్భుత, ఆశ్చర్య, గొప్ప కార్యములు జరగడం లేదేమో అని ప్రభునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి సాయంకాలం ముగిస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ కీర్తనకాడు అంటున్నాడు, యెహోవా చేసిన కార్యములు ఏం చేయాలంటే వచ్చి చూడండి. చదండి 66:5. దేవుని ఆశ్చర్యకార్యం చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా నరుల ఎడల ఆయన భీకర కార్యాలు చేస్తాడంట. అంత మాత్రమే కాదు, 16వ వచనం, దేవుని యందు భయభక్తుల వారలారా మీరందరూ వచ్చి ఆలకించండి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించాను. దేవుడు నా కొరకు ఎన్నో కార్యం చేస్తున్నాడు. అందుకే యెహోషువ అంటున్నాడు, నేను దేవుడిని సేవిస్తాను. కాబట్టి సాయంకాలం నీ తీర్మానం. కాబట్టి ఈనాడు అన్న ధైర్యంగా వచ్చి చెప్పినాడు ఏంటంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించినాడు. అన్న చెప్పిన సాక్ష్యం మీరు జాగ్రత్తగా విన్నారో లేదో. అన్న ఆఖరిలో ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించినాడు అని చెప్పినాడు మాట. సాక్ష్యం చెప్తా నా పిల్లలు పాస్ అయినారు అన్నీ చెప్పినాడు. కానీ ఆఖరిలో ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించినాడు. మీరు గమనించరు లేదో. కాబట్టి మనం చూస్తుంటున్నాం, దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ఇంట్లో ఈ దినాన ఎంత గొప్ప సంతోషం. ఈరోజు మిమ్మల్ని అందరినీ ధైర్యంగా పిలిచి, మిమ్మల్ని అందరినీ ధైర్యంగా పిలిచి, ఇదిగో నా జీవితంలో దేవుడు చేసిన కార్యంలో వచ్చి చూడండి, నా పిల్లల పక్షంగా దేవుడు చేసిన కార్యంలో వచ్చి చూడండి, రండి వినండి దేవుడు నా జీవితంలో చేసినటువంటి కార్యములు అని చెప్పి మరి ఈరోజు మన ముందు ఒక సవాలుగా ఆయన అంత మాత్రం గొప్ప సంతోషంతో ఆయన మన ముందు మరి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఇటువంటి అనుభవము నీ జీవితంలో ఉందా? ఇటువంటి అనుభవం నీ జీవితంలో ఉందా? ఒకవేళ లేకపోతే ఈ సాయంకాలము, ఈ రాత్రి నీ జీవితంలో ఉన్నటువంటి మరి ఏదైనా దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నీ జీవితంలో ఉంటే సరి చేసుకో, చక్కపరుచుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు తోడే ఉంటాడు. అంత మాత్రం ఒక్క మాట చెప్తాను. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మరి 4వ అధ్యాయంలో మనం చూస్తే 4-5 అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఆయి అనేటువంటి పట్టణం మీదకి ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు అక్కడ వారు మరి 7వ అధ్యాయంలో మనం చూస్తే వారు యెహోషువ గ్రంథము వారు మరి ఆ పట్టణాన్ని జయించలేకపోతా వచ్చినాయి. చిన్న పట్టణం. వాళ్ళు అనుకున్నారు అందరం వెళ్ళాల్సిన అవసరం లేదు, కొంతమంది వెళ్తే చాలు అనుకొని కొంతమంది వెళ్ళినారు, కానీ దాన్ని జయించలేకపోయినారు. కానీ అప్పుడు ఓటమి వచ్చింది. ఎంతోమంది ఇశ్రాయేలు చనిపోతూ వచ్చి ఉంటున్నారు. కాబట్టి ఆ సమయంలో యెహోషువ మరి దేవుని సన్నిధిలో తన బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో మరి ఎంతగా దుఃఖపడుతూ వచ్చుంటున్నాడు, ఎంతగా బాధపడుతూ వచ్చుంటున్నాడు. కాబట్టి అదంతా మనం చూడము. అయితే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అయితే యెహోషువ జీవితంలో బట్టలు చింపుకొని ఎంతో దుఃఖాక్రాంతుడు అవుతూ వచ్చుంటున్నాడు. అప్పుడు దేవుడు చెప్పినాడు, యెహోషువ ఎందుకు దుఃఖపడతా ఉన్నావు? ఇదిగో ఇశ్రాయేలు పాపం చేసిరి, శప్తమైన దాన్ని ఉంచుకుండ్రి అని చెప్పినాడు. అప్పుడు లేచి దాన్ని సరి చేసుకున్నాడు. దాని తర్వాత మరి యెహోషువ జీవితంలో మనం చూస్తున్నాం, తిరిగి మళ్ళీ విజయం ఇచ్చినాడు దేవుడు ఆయి మీద. అదేవిధంగా నీ జీవితంలో ఏదైనా శప్తమైంది ఏదైనా ఉందేమో, ఉండకూడదు ఏదైనా ఉందేమో నీ జీవితంలో, నీ ఇంట్లో, నీ 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 మీద, నీ ఒంటి మీద, నీ ఇంట్లో
నీ ఇంటిలో, నీ గదిలో ఏదైనా శబ్దమైంది, ఏదైనా దాచిపెట్టుకున్నావేమో, దేవునికి ఆయాస్కరమైంది ఏదైనా, నీ జీవితంలో ఏదైనా, నీ హృదయంలో ఏదైనా దేవునికి ఆయాస్కరమైన విషయాన్ని దాచిపెట్టుకున్నావేమో, లేకపోతే దేవుని కంటే ఎక్కువగా దేనికైనా స్థానం ఇస్తున్నావేమో నీ జీవితంలో, అదే శబ్దమైంది. దేవుని కంటే నువ్వు ఎక్కువగా స్థానం ఇచ్చేది ఏదో అదే శబ్దమైంది. నువ్వు దేనికైతే ఇస్తుంటున్నావో అదే నీకు నష్టం తీసుకొస్తుంది, అదే నీకు కీడు దోసుకొస్తుంది. మరి ఆఖాన్ అనేటువంటి వ్యక్తి దేవుడు చెప్పినటువంటి మాటకి అవిధేయత చూపించినాడు. అవిధేయత చూపించి గొప్ప నష్టం తెచ్చినాడు. ఇశ్రాయేలుకి ఓటమి తెచ్చినాడు. ఇశ్రాయేలుకి ఓటమి తెచ్చడం మాత్రమే కాదు, ఇశ్రాయేలుకి ఓటమి తేయడం మాత్రమే కాదు, మరి ఎంతోమంది ప్రాణం పోగొట్టుకోవడానికి కారణమైనాడు. 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెహోషువ తన బట్టలు జిప్పుకొని తానును మమ్మల్ని నశింపజేయనట్లు 10వ వచనం చదవండి. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నువ్వేలా ఇక్కడ ముఖం నేల మోపుకుందువు. ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను 13వ వచనం. నువ్వు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నది ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలం చేయ వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవరు. ఎందుకంటే శాపగ్రస్తమైంది ఉంది, ఏదో శాపగ్రస్తమైంది, ఏదో దేవుని కంటే అధికంగా ప్రేమించేది ఏదో ఉంది. ఈ ఆఖరణ వ్యక్తి ఎక్కడున్న బంగారంను, ఆ బబులను వస్త్రములను ప్రేమించినాడు దేవుని కంటే ఎక్కువగా, తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ ఒక్క వ్యక్తి కారణం పాపము ఇశ్రాయేలు అందరికీ ఓటమికి కారణమే. కాబట్టి ఈ రాత్రి నీ జీవితంలో శాపగ్రస్తమైనది ఒకటి నీలో ఉంది. ఆ శాపగ్రస్తమైనది ఒకటి తీసివేసుకో. దేవునికి అయిష్టమైంది. నీ హృదయంలో ఎక్కడ పాపాన్ని లక్ష్యం పెడుతున్నావు? 66వ కీర్తన 18 నేను నా హృదయంలో పాపమును లక్ష్యమించిన యెహోవా నా మనవిని వినకపో. నీ హృదయంలో ఎక్కడ పాపము ఎక్కడ లక్ష్య పెడతా ఉన్నావు? ఎక్కడో ఉంది శపితమైంది. తీసివేసుకో. అది హృదయంలోనైనా సరే, అది ఇంటిలోనైనా సరే, ఎక్కడో దాచిపెట్టుకున్నావేమో, గదిలోనైనా సరే, ఎక్కడైనా దాచిపెట్టుకుంటే తీసివేసుకో. అప్పుడు ప్రభు నీకు శత్రువు మీద విజయం ఇస్తాడు. నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకున్నంత వరకు, నీ ఇంటిని సరి చేసుకున్నంత వరకు నీవు శత్రువు ముందు నిలవలేవు. శత్రువు ముందు యెహోషువ జీవితంలో యెహోషువకు వాగ్దానం చేసిన దేవుడు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో మోషేకు తోడైనట్లు నేను నీకేమైంటాను, ఇది యుగ సమాప్తి వరకు నేను మీకేమైనాను, నా సదాకాలం వరకు నేను మీకు తోడైనాను. ఇమ్మానుయేల్ అనే శబ్దమునకు అర్థం ఏంటి? దేవుడు మనకి యెహోషువకు వాగ్దానం చేసిన దేవుడు నీకు కూడా వాగ్దానం చేసింది. ఇదిగో నేను నీకు తోడే ఉంటాను. ఎందుకోసం అంటే నీ మార్గాన్ని వర్ధిలింపజేయడం కోసం నేను నీకు తోడే ఉంటాను. అంతమా నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు, భీకరమైన కార్యములు, ఘనమైన కార్యములు చేయడానికి నేను నీకు తోడే ఉంటాను. నేను నీ మార్గాన్ని సరళం చేస్తాను. సమస్తం సమకూడి జరిగేటట్లుగా చేస్తాను. అంత మాత్రమే కాదు, ఒక్క విజయం కాదు, 2 విజయాలు కాదు, ఎన్నెన్నో విజయాలు, గొప్ప విజయాలు నేను నీకు ఇస్తాను. అనేకమైన విజయాలు నేను నీకు ఇస్తాను. అయితే ఈ ధర్మశాస్త్రంలో నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ ఏం చేయకూడదు, నువ్వు తొలగకూడదు. ఇదే మాట దేవుడి రాత్రి నీతో కూడా చెప్తుంటున్నాడు. దేవుని ప్రజలారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారులారా, మీరు జయవంతులుగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మీరు ఆనందభరితంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మీరు గొప్ప సంతోషభరితులుగా జీవించాలని దేవుడు కోరుతుంటున్నాడు. మీ మార్గంలో సరళమై మీరు పాలుతేలలు ప్రవహించేటువంటి గొప్ప ఆశీర్వాదాలు అనుభవించాలని దేవుడు కోరుతుంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మీ జీవితంలో అన్ని సమకూడి జరగాలని కోరుకుంటున్నాడు. దేవుడు మీ జీవితంలో అనేకమైన విజయాలను చూడాలనుకుంటున్నాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, అనేకమైనటువంటి విజయాలు. 31 రాజులను జయించినాడు. నెలలో 30 రోజులు ఉంటాయి, కొన్ని నెలల్లో 31 రోజులు ఉంటాయి. అనగా ప్రతిరోజు నీ జీవితంలో దేవుడు విజయం చూడాలనుకుంటున్నాడు. ఇంతగా ప్రేమించే దేవుడు, ఇంతగా ఆశ్చర్యకారం చేసే దేవుడు, ఇంతగా గొప్ప కార్యం చేసే దేవుడు, నేను నీకు తోడే ఉంటాను. ఈ వాక్యంలోని కుడిగ్గా నేను కానీ తొలగొద్దు అని దేవుడు చెప్తా ఉంటే
ఎందుకు ఓటమితో కూడినటువంటి జీవితం జీవిస్తావు? ఎందుకు పాపాన్ని ప్రేమిస్తావు? ఎందుకు శబ్దమైన దాన్ని దాచిపెట్టుకున్నావు? తీసేయ్. అది ఇంట్లో నుండి అయినా, అది నీ హృదయంలో నుండి అయినా, నీ జీవితంలో నుండి అయినా, నీ కుటుంబంలో నుండి అయినా తీసేయ్. శబ్దమైన దాన్ని తీసేయ్. శత్రుపైన విజయం పొందు. ప్రతిరోజు జయ జీవితం జీవించు. ఈరోజు ఈ గొప్ప సాక్ష్యము వారు చెప్పినారు. దేవుడు నా ప్రార్థన ఆలకించినాడు. దేవుడు నా ప్రార్థన ఆలకించినాడు. నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. ఇటువంటి సంతోషకరమైన పరిస్థితులు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు. ఇటువంటి అనేకమైన కృతజ్ఞతార్పణలు నువ్వు కూడా చెల్లించాలి దేవునికి. ఇదే దేవుడు నీ నుండి ఆశిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఇటువంటి సంతోషము, ఇటువంటి ఆనందము, ఇటువంటి విజయము, ఇటువంటి తృప్తి దేవుడు ఇక్కడ చేరినటువంటి మనందరికీ, చేర్చిన ప్రతి ఒక్కరికి నీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాం. ఈ సాయంకాలము ప్రార్థన చేసే ముందు ఒక చిన్న తీర్మానం. దేవుని ఇక్కడ కుడికి వచ్చినావు. ఎన్నో పతనాలు ఉన్నాయి నీలో, ఎన్నో ఓటములు ఉన్నాయి. దుఃఖం వెంబడి దుఃఖం ఉంది నీ జీవితంలో, గాయం వెంబడి గాయం ఉంది నీ జీవితంలో, ఓటమి వెంబడి ఓటమి ఉంది నీ జీవితంలో, అవమానం వెంబడి అవమానం ఉంది నీ జీవితంలో, కన్నీరు వెంబడి కన్నీరు ఉంది నీ జీవితంలో. నీ జీవితం ఇటువంటిదే అయితే నీ జీవితం ఇటువంటి భయంకరమైన జీవితం జీవిస్తున్నావు అనుకుంటున్నావు. ఎందుకు ఈ జీవితం అన్న ప్రశ్న నీలో ఉంది. ఎందుకు దేవుడు నా జీవితం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పినావు అనుకుంటున్నావు. అయితే ఈ రాత్రి ప్రభు నీతో అంటాడు, యెహోషువకి తోడైంటాను వాగ్దానం చేసింది దేవుడు. మోషేకి తోడైంటి, నీకు తోడైంటాను వాగ్దానం. ఈరోజు నీకు కూడా అదే వాగ్దానం చేసినాడు. 2024 సంవత్సరాల క్రితమే వాగ్దానం దేవుడు నీకు చేసినాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడైంటాను. దేవుడు నీకు తోడైంటా అంటున్నాడు. ఆశ్చర్యకార్యాలు చేయడానికి, అద్భుత కార్యాలు చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి, మహిమగల కార్యాలు చేయడానికి, నిన్ను ఆనందింపజేసే కార్యాలు చేయడానికి, నిన్ను సంతోషింపజేసే కార్యాలు చేయడానికి, నీకు తృప్తినిచ్చే కార్యాలు చేయడానికి, నీకు సమృద్ధినిచ్చే కార్యాలు చేయడానికి ప్రభు నీకు తోడైంటానని వాగ్దానం చేస్తుంటున్నాడు. అయితే యెహోషువ జీవితంలో తోడైనాడు. మార్గం సరళం చేసినాడు, అడ్డంకులు తొలగించినాడు, ఆరిన్నేళ్ళు ఇచ్చినాడు, సమస్తం సమకూడి జరిగించినాడు. 31 అఖండమైన ఘనమైనటువంటి గొప్ప విజయాలను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చింటున్నాడు. యెహోషువ ఈరోజు ఈ రాత్రి నీ ముందు సవాలుగా ఉన్నాడు. ఓ దేవుని ప్రజలారా, ఇదిగో దేవుడు నాకు తోడైండు ద్వారా నా జీవితంలో జరిగినటువంటి కార్యములు చూడుడి అని చెప్పి, వచ్చి చూడుడి, వచ్చి వినుడి అని సాక్ష్యం ఇస్తుంటున్నాడు. యెహోషువ కుడికి కానీ ఎడమకు కానీ దేవుని ధర్మశాస్త్రం తొలగలేదు. అందుకే ఇన్ని విజయాలు. తన హృదయంలో పాపం లక్ష్యం చేయలేదు. నీ జీవితంలో ఎందుకు కన్నీరు వెంబడి కన్నీరు, గాయం వెంబడి గాయం, అవమానం వెంబడి అవమానం, ఓటం వెంబడి ఓటం, దుఃఖం వెంబడి దుఃఖం, నష్టం వెంబడి నష్టం, కొరత వెంబడి కొరత. కారణం ఎక్కడో పాపం శబ్దమైనది. దేవునికి ఆయస్కరమైన లక్ష్య పెడతా ఉంటున్నావు. తీసివేసుకో. ఇప్పుడే చెప్పు ప్రభుత్వం, ప్రభువా నా కుటుంబంలో, నా ఇంట్లో, నాలో నీకు ఆయస్కరమైనది ఇప్పుడే తీసివేసుకుంటున్నాను. తీసివేసి ప్రభువా, తీసివే. నన్ను పవిత్రపడు, నన్ను అంగీకరించు, నా మార్గం వర్ధిలింపచేయి. యెహోషువ మార్గాన్ని వర్ధిలింపజేసినట్టు చేయను ప్రభునాడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసి తీర్మానం చేసుకుని వెళ్ళు. నిజంగా తీర్మానం చేసుకో. నీ చేతిని దేవునికి అప్పగించు, నీ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పు, నీ జీవితాన్ని ప్రభుకి అప్పచెప్పు. ప్రభుని శిరస్సుగా, రాజుగా నీ జీవితంలో ప్రతిష్ఠించుకో. ప్రభువా నువ్వు నా రాజువి, నా జీవితానికి, నా ఇంటికి, నా కుటుంబానికి నువ్వే రాజు అని చెప్పి ప్రతిష్ఠించుకో. ఆయనకు లోబడు, ఆయన వాక్యమునకు విధేయత చూపించు. అప్పుడు చూడు నీ జీవితం వర్ధిలింపజేసుకుంటావు. నువ్వు విజయాలు పొందుతావు, ఆనందిస్తావు, తృప్తి కలిగి ఉంటావు, సంతోషభరితమైన జీవితం కలిగి ఉంటావు. కానాన అనుభవం ఉంటుంది ప్రతిరోజు నీకు. దేవుడి అనుభవం నీకు దయచేయను గాక. ప్రేమగల తండ్రి వందనాలు. విత్తమైన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి, ఆస్వాదించండి. ప్రభా యెహోషువ జీవితము ఎన్ని గొప్ప అనుభవాలు. ప్రభా మెట్టుకు యెహోషువ మార్గాన్ని వర్ధిలింపజేసుకున్నాడు. మోషేకు తోడైనట్లు యెహోషువకు తోడైనారు. మీరు వచ్చిన చెప్పిన ఒక్క మాట యెహోషువ సంపూర్ణ విధేయత చూపించినాడు. నీవు మోషే ఆజ్ఞలకు కుడికి కానీ ఎమ్మడికి కానీ తొలగొద్దని చెప్పినాడు. అప్పుడు నీ మార్గం వర్ధిలింపజేసుకుంటావని చెప్పినాడు. ఆ ఒక్క మాట యెహోషువ జీవితంలో సంపూర్ణంగా లోబడినాడు. అందుకే మార్గం సరళమైంది. కానాన అనుభవం వచ్చింది, పాలు తెన్నెల అనుభవం వచ్చింది, ఓ ప్రభు తృప్తి అనుభవం వచ్చింది, ఆనందించే అనుభవం వచ్చింది. అన్ని సమకూడి జరిగినాయి. సృష్టి లోబడింది. సూర్యచంద్రులు లోబడినారు. సృష్టి లోబడింది. సమస్తం సమకూడి జరిగింది. అఖండమైన గొప్పవైన మెట్టుకు 31 గొప్ప విజయాలు మీరు యెహోషువకి ఇచ్చిన అటువంటి అనుభవం, అదే అనుభవం
అదే విధమైనటువంటి తృప్తి, అదే విధమైనటువంటి సమృద్ధి, అదే విధమైనటువంటి ఆనందం, అదే విధమైనటువంటి సంతోషం, అదే విధమైన సమాధానం ప్రభా ఇక్కడ చేరొచ్చినటువంటి వారందరికీ లూథరన్ బట్టి నయమక్కని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రేమించి ఎంతో శ్రేష్టమైన దీవెనకరమైన సమయం మీరు వారికి ఇచ్చినట్టున్నారు. వారి పిల్లల్ని బట్టి వందనాలు, మా ప్రభా కుమారుని బట్టి వందనాలు, ప్రభా మెటుకు జాన్ బ్రదర్ని బట్టి, సర్ ప్రియదర్శిని బట్టి వందనాలు, వారి పిల్లలు కుమారుడు కుమార్తెని బట్టి వందనాలు, అదేవిధంగా ప్రణవ్ ఇంద్రాన్ని బట్టి వందనాలు, అదేవిధంగా సో కుమార్తె కుటుంబాన్ని బట్టి వందనాలు, పవన్ని బట్టి, సో మేరీని బట్టి, సుజన్ని బట్టి ప్రభా పెద్ద మనవాడిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా పెద్ద మనవాడికి ఇచ్చిన ఉద్యోగం బట్టి వందనాలు, ఆ ఉద్యోగంలో తోడేయండి, నైపుణ్యత దయచేయండి. యెహోషువ 31 మంది రాజులను జయించినాడు, అదే విధముగా ఈ బిడ్డకు కూడా తన పనిలో నేర్పరతనం దయచేయండి. ప్రతి పనిలో సంపూర్ణ నేర్పరగలివానుగా మీరు ఉంచండి. ఓ ప్రభా అధికారులకు గొప్ప ప్రభా మెట్టుకు దయ పొందినవాడుగా, అధికారులు కనికరించేవాడుగా, అధికారుల కనికరం పొందేవాడుగా చేయండి. రెండో కుమారుడు సుజన్ కూడా ఇంటర్ పాస్ అవ్వడానికి సహాయపడినారు, ఫర్దర్గా కెరియర్లో సహాయం చేయండి. చక్కటి ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ ఇవ్వండి, చక్కటి కాలేజీలో సీట్ ఇవ్వండి, చక్కటి ఇంజనీరింగ్ బ్రాంచ్ ఇవ్వండి. అట్లు బిడ్డని ఆస్వాదించండి. ప్రభా లూథరన్ నయమకుని దీర్ఘాయుషమంతులుగా ఉంచండి, వారిని ఆస్వాదించండి. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ఉంది నా బంధువులు, ఇరుగు పొరుగు వారు, అంత మాత్రమే కాదు స్నేహితులు, పరిశుద్ధ సంఘం హెబ్రోన్ను బట్టి ప్రేంగల తండ్రి అందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభా వారి సంతోషంలో మాకు పాలిచ్చినందుకే వందనాలు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి మిగిలిన సమయం కూడా ఆశీర్వాదకరంగా చేయమని, దీవెనకరంగా మార్చమని, మాయం కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మగా సహవాసం, రక్షణార్థమైన క్రీస్తు యేసు ప్రభు వారికి కృప, యెహోషువ వలె దేవునికి లోబడి దేవుని ఆశ్రయించి దేవుని మాటలకు నుండి కుడిగానే ఎడమగానే తిరగక మార్గంలో యెహోషువని వర్ధిల్లింపజేసుకున్నట్టుకు ఆ రక్షణార్థమైన క్రీస్తు యేసు ప్రభు వారికి కృప, యెహోషువకు తోడైనట్లు మనకును తోడైండి, నడిపించి లూథరన్కును నయమకును మరి విశేషంగా వారి కుమార్తె మేరీ సిస్టర్కు ప్రభా పవన్కును, వారి కుమారుడు జాన్ ప్రియదర్శినికి, వారి పిల్లలకును సదాకాలం వారి మార్గంలో వర్ధిల్లింపజేసుకున్నట్టుకు, వారికి మాత్రమే ఇక్కడ చేరిన మనందరికీ మార్గం వర్ధిల్లింపజేసుకున్నట్టుకు, దేవుని వాక్యంలోని కుడిగానే తొలగకుండా జీవించుటకు ఆ రక్షణార్థమైన క్రీస్తు యేసు ప్రభు వారికి కృప మనందరికి మరి విశేషంగా దినదినము తోడైండి, నడిపించును గాక. ఆమేన్. ఆశ్చర్యకరుడు యేసే ఆశ్చర్య క్రియలు చేసెన్, ఆశ్చర్యకరుడు యేసే ఆశ్చర్య క్రియలు చేసెన్, ఆయనన్ కనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ కనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ప్రైజ్ ది లార్డ్. రండి భోజనాలకు ఆహ్వానించండి. మీరు రండి, ఇక్కడ రండి, ఇక్కడికి రండి. సరే దయచేసి గమనించండి. మరి లూథరన్ నయమక ఎంతో ప్రేమించి భోజనాలు సిద్ధపరిచినారు అందరి కోసము. కాబట్టి లేచినట్లయితే భోజనాలు వడ్డించబడతాయి. పిల్లల్ని కూడా అభినందించండి, కుటుంబాన్ని కూడా అభినందించవలసిందిగా. చేరొచ్చిన ప్రతి ఒక్కరికి మరి లూథరన్ నయమక మనవిని మరి అంగీకరించి చేరొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామం పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్. దయచేసి గమనించండి, క్రీస్తుదాసన్ వచ్చి భోజనాల దగ్గర ప్రార్థన చేస్తారు.